ఖచ్చితంగా ఇది ప్రపంచ దేశాల మీద పడుతుంది, భారత్ చైనాల మీద మిగతా దేశాల మీద ప్రభావం పడుతుంది. ఇది ఒకవైపు అయితే మొత్తం ఈరోజు ఇరాన్కు సంబంధించిన ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అంటే ఇరాన్లో ఒకవైపు అక్కడ ఖొమైనీకి సపోర్టర్స్ మేజర్గా ఉన్నారు. దాంతోపాటుగా ఖొమైనీని తొలగించి అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడాలి, కొంత లిబరల్ డెమోక్రసీ ఏర్పడాలని ఖొమైనీ వ్యతిరేకిస్తూ వీధుల్లోకి వచ్చే ప్రజలు కూడా ఉన్నారు. కానీ ఈరోజు ఏమైపోయిందంటే దేశం మీద యుద్ధం జరిగిన తర్వాత సహజంగా ప్రజలందరూ ఒకటే అవకాశం ఉంటుంది. బంకర్లలో జీవితం కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఇరాన్ విపరీతమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. ఈ దాడులతోటి ఇరాక్ యొక్క మొత్తం వ్యవస్థ కుదేలే అవకాశం ఉంది. ఇటువైపు ఇజ్రాయెల్ ఏదైతుందో ఆ ఇజ్రాయెల్ ప్రజలు కూడా బంకర్లోకి వెళ్ళిపోయినట్టుగా మనకు వార్తలు చెప్తా ఉన్నాయి. అయితే నిజానికి అమెరికా సపోర్టే లేకుంటే ఇజ్రాయెల్ని కొన్ని గంటలలో ఇరాన్ కొట్టేస్తుంది, అంత శక్తివంతుంది. సో ఇజ్రాయెల్ అనేది ముందర పెట్టుకుని వెనక అమెరికా ఉంది కాబట్టి ఇజ్రాయెల్ ఈరోజు సర్వైవ్ అవుతూ ఉంది. అయితే ఈరోజు ఇరాన్ ఏం చేసిందంటే తన రిటాలియేషన్లో భాగంగా 8 దేశాలు, మిగతా అరబిక్ కంట్రీస్లో ఉండే 8 దేశాలు ఏవైతున్నాయో అక్కడ ఉండే అమెరికా స్థావరాలు ఏవైతే మనకి మిలిటరీ స్థావరాలు కానీ, మిసైల్ స్థావరాలు కానీ, వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించిన వ్యవస్థ కానీ దాన్ని ధ్వంసం చేయడం కోసం ఒకే టైంలో 8 సార్లు దాడి చేసింది. అయితే ఇప్పుడు ట్రంప్ ఏమనుకున్నాడంటే ఖొమైనీని అధికారులు తీసేయడమే తన ధ్యేయం అని చెప్పుకున్నాడు. అవసరమైతే ఖొమైనీని చంపేసి కూడా అధికార మార్పిడి చేస్తా అన్నాడు. అట్లాగే ఖొమైనీని చంపేశారు. కానీ ఇక్కడ అధికార మార్పిడి వీళ్ళు అనుకున్నంత తొందరగా వీళ్ళకు వచ్చే అవకాశం లేదు. ఎందుకోసం అంటే ఇరానియన్ గాడ్స్, ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్స్గా చెప్పుకున్న గాడ్స్ కొన్ని లక్షల సైన్యాన్ని కలిగి ఉన్నారు. అట్లాగే అక్కడ షియా సంప్రదాయం ప్రకారము ఖొమైనీని అంటే ఇరాన్ అధ్యక్షుడిని ఒక ప్రవక్త స్థాయిలో వాళ్ళు చూస్తూ ఉంటారు. ప్రవక్తగా చూడకుండా కూడా ప్రవక్త స్థాయిలో చూస్తుంటారు. కాబట్టి సహజంగా వాళ్ళకు సంబంధించిన సుప్రీం లీడరు, సుప్రీం కమాండర్ చనిపోయిన తర్వాత రిటాలియేషన్ అంటే ప్రతీకార దాడులు కూడా విస్తృతంగా వచ్చే అవకాశం ఉంది. వెంటనే అతని కుమారుణ్ణి మళ్ళీ మనకి వాళ్ళు సుప్రీం కమాండర్గా ఎన్నుకున్నారు. ఆ నేపథ్యంలో ఇరాన్ ఒక హెచ్చరిక చేసింది, ఇప్పటి నుంచి జరిగే దాడులు ఏవైతున్నాయో అవి మేము స్ట్రేట్గా అమెరికా మీద చేస్తాం, అట్లాగే మేము ఇజ్రాయెల్ మీద చేస్తాం, మా ప్రతీకారం చాలా పెద్ద ఎత్తున ఉంటుందని ఇరాన్ చెప్పింది. చెప్పిన వెంటనే ప్రతీకార దాడులు కూడా స్టార్ట్ చేసింది. కాబట్టి ఈరోజు మొత్తం మధ్య ఆసియాలో స్టార్ట్ అయిన యుద్ధం ప్రపంచం మొత్తం విస్తరించే అవకాశం ఉంది. ఇండైరెక్ట్గా మనకి చైనా సపోర్టు బేసికల్గా ఇరాన్కు ఉండే అవకాశం ఉంది. వాళ్ళు ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారు. అలాగే రష్యాకు ఇరాన్ మధ్య కూడా భూతాల సరిహద్దులు ఉంటూ ఉంటాయి, సహజ సరిహద్దులు ఉంటూ ఉంటాయి. రష్యా చైనాలు డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను పూర్తిగా ఇరాన్ వెనుక నిలబడ్డట్టుగా మనకు కనపడతా ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ యుద్ధం కనుక ఇట్లే కొనసాగితే ఖచ్చితంగా చమురు సంక్షోభం ఏర్పడుతుంది. ఇప్పుడు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $66 ఉంటే ఈ యుద్ధం కనుక ఇట్లే కొనసాగితే అది 138, 140 వరకు పోతుంది. పోయినప్పుడు ఖచ్చితంగా చమురు ధరలు పెరిగితే ప్రపంచంలో అన్ని వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవైపు యుద్ధం వల్ల ప్రజలు లాస్ అవుతుంటారు, ప్రజలు చనిపోతుంటారు. అమెరికా వెపన్స్, ఇజ్రాయెల్కి సంబంధించిన మిసైల్స్ క్రూరంగా ఒక స్కూల్ మీద దాడి చేస్తే దరిదాపుగా ఒక 100 మందికి పైగా అమ్మాయిల స్కూల్, అది గర్ల్స్ స్కూల్లో అమ్మాయిలు చనిపోయిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. కానీ యుద్ధం ఎప్పుడు కానీ శాంతిని వ్యతిరేకిస్తుంది, యుద్ధం వినాశాన్ని కోరుకుంటుంది. మనం చాలా కష్టపడి ఈ ప్రపంచ నాగరికతను నిర్మించాం. మనం ఈ నాగరికతను యుద్ధాల రూపంలో రూపుమాపడం అనేది రైట్ కాదు. కాబట్టి యుఎన్ఓ కానీ మిగతా దేశాలు కానీ చొరవ తీసుకోవాలి. ఉదయమే జిన్పింగ్ చైనా అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మాట్లాడి యుద్ధానికి సంబంధించిన నివారణ చర్యలు తీసుకోమన్నట్టుగా మనకు వార్తా కథనాలు తెలుస్తుంది. ఏదైనా కూడా మధ్యప్రాచ్యం ఈరోజు మండిపోతూ ఉన్నది. అటు ఇజ్రాయెల్లో కానీ, ఇరాన్లో కానీ, మిగతా గల్ఫ్ దేశాల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు. యుద్ధోన్మాదం రంకెలేస్తూ ఉన్నది. దీని ప్రభావం అక్కడ ఎక్కువగా ఉంది. మెల్లమెల్లగా ఈ ప్రభావం మిగతా దేశాలకు విస్తరించే అవకాశం ఉంది. సార్, ఇదే సందర్భంలో మీరు మిగతా దేశాలకు విస్తరించే అవకాశం ఉందంటే ఇటు రష్యా అలాగే ఇటు చైనా కూడా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో మూడవ ప్రపంచ యుద్ధానికి ఈ యొక్క బాంబు పేలుళ్ళు ఇవన్నీ కూడా కారణమవుతాయా? అంటే ప్రత్యక్షంగా మూడవ ప్రపంచ యుద్ధం రూపంలో యుద్ధం అవతరించే అవకాశం లేదు. కానీ మొత్తం ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక సంక్షోభానికి ఇది దారితీసే అవకాశం ఉంది. ప్రధానంగా భారతదేశ విషయానికి వస్తే ఏంటంటే గల్ఫ్లో భారతీయులు కొన్ని లక్షల సంఖ్యలో నివసిస్తున్నారు. ఇరాన్లో కూడా దాదాపు 30,000 పైగా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. అట్లాగే మిగతా అరబ్ దేశాల్లో కూడా విస్తృత స్థాయిలో భారతీయులు ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా ఎందుకంటే గగనతలం మొత్తం మూసివేయబడ్డది. వేలాది మంది, లక్షలాది మంది భారతీయులు మళ్ళీ భారతదేశానికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం భరోసా కల్పించాలి. వాళ్ళ వెనుక తీసుకొచ్చుకునేందుకు అవసరమైన ఏర్పాటు కూడా చేయాల్సిన అవసరం మన మీద ఉంటుంది. రెండో వైపు ఏంటంటే అమెరికా రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా సంపూర్ణ యుద్ధాలు వేటి మీద చేయలేదు. అమెరికాకి ఎక్కడైతే నచ్చదో సడన్గా దాని మీద దాడి చేస్తుంది. కారణం ఏం చెప్తుందంటే ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చెప్తుంది. ఆ రోజు ఇరాక్ అనే దేశం మీద అక్కడ జియో వెపన్స్ ఉన్నాయని చెప్పేసి
దాడి చేసింది. తర్వాత జియో వెపన్స్ ఎక్కడ దొరకలేదు, ఇరాక్ అస్తవ్యస్తం అయిపోయింది. అలాగే ముదురో డ్రగ్స్ను సప్లై చేస్తారని చెప్పేసి వెనుజులా మీద దాడి చేసింది. వెనుజులాకు సంబంధించిన మొత్తం వ్యవస్థను తన చేతుల్లో తీసుకుంది. ఈరోజు అమెరికాకు ఎందుకు ఇరాన్ మీద కాన్సన్ట్రేషన్ అంటే, మొత్తం గల్ఫ్ దేశాల్లో అన్ని దేశాల్లో రాజరిక వ్యవస్థలు ఉన్నాయి. రాజరిక ముస్లిం పరిపాలకులు వారు పరిపాలిస్తున్నారు. వాళ్ళందరూ కూడా అమెరికాకు దాసం అయిపోయారు. అమెరికాను ఎదిరించే పరిస్థితులు లేరు. అమెరికా ఎట్లా చెప్తే అట్లా పెట్టారు పప్పెట్ గవర్నమెంట్స్ అవి. ఈరోజు ఒక ఇరాన్ మాత్రమే అమెరికాకు ఛాలెంజ్గా ధీటుగా నిలబడ్డది. ఇరాన్లో కనుక ఈ ఐడియాలజీ కొనసాగి అమెరికన్ వ్యతిరేక ఐడియాలజీ కనుక కొలాప్స్ అయిపోతే ఆ ప్రాంతం మొత్తం కూడా అమెరికా ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది. కాబట్టి ఇరాన్ను జయించడం ద్వారా ఆ మొత్తం మధ్యప్రాచ్యంలో ఉండే ఆయిల్ నిల్వల మీద అధికారాన్ని సాధించడమే అమెరికాకు సంబంధించిన మేజర్ ఇంట్రెస్ట్. అమెరికా లక్ష్యం అదే. దానికి బహానాగా ఇక్కడ నియంతృత్వం ఉంది, ఇక్కడ ప్రజాప్రభుత్వం లేదు, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదని చెప్తుంది. కానీ అమెరికా ఇంట్రెస్ట్లను చూస్తే క్లియర్గా తమ ఆయుధాలను ఉపయోగించి మొత్తం ఆ మధ్యప్రాచ్యం మీద ఆయిల్ నిల్వల కోసం అధికారం చెలాయించడమే ఉంది. అదే కోణంలో ఇజ్రాయెల్కు అరబ్ దేశాల మధ్య జాతిపరమైన వైరం ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ ముందర పెట్టి అమెరికా ఈ ప్లే చేస్తుంది. అమెరికాను మంచిగా ఉపయోగించుకుని ఇజ్రాయెల్ ఆ ప్రాంతంలో తన ఉనికిని సుస్థిరపరచుకునే ప్రయత్నం చేస్తుంది. ఏదేమైనా ఇది ప్రపంచ వినాశనానికి దారితీసే అవకాశం ఉంది. తక్షణమే యుఎన్ఓ లాంటి సంస్థలు, భారతదేశం కూడా చొరవ తీసుకోవాలి. మిగతా దేశాలు చొరవ తీసుకొని ఆ యుద్ధ వాతావరణం నుంచి ఇమీడియట్గా ప్రపంచ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సార్, ఇటు అగ్రరాజ్యం అమెరికా, అటు గల్ఫ్ దేశాలు, ఓవైపు ఇజ్రాయెల్, ఇన్ని దేశాల మధ్య ఒకవైపు ఇరాన్ మధ్యలో ఉండిపోయింది. ఈ పరిస్థితుల్ని, ఈ దాడుల్ని, ఈ యొక్క యుద్ధ వాతావరణాన్ని ఇరాన్ తట్టుకొని తిప్పుకొట్టే పరిస్థితి ఏమైనా ఉంటుందా? అంటే జనరల్గా సతీష్ గారు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆధునిక ప్రపంచంలో సంపూర్ణ విజయాలు ఉండవు సార్. ఒకప్పుడు అమెరికా వియత్నాం మీద దాడి చేసినప్పుడు సంపూర్ణ విజయం అమెరికాకు రాలేదు. వేలాది మంది సైనికులు, అమెరికన్ సైనికులు చనిపోతే అమెరికా ప్రజలు వీధుల్లోకి రావడం వల్ల అమెరికా వెనక్కి వచ్చింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ చిన్న దేశం అమెరికా ముందు, కానీ ఆఫ్ఘనిస్తాన్లో కూడా అమెరికా సైన్యం వెనక్కి వచ్చేసింది. ఈరోజు అమెరికా సపోర్ట్తో ఉక్రెయిన్ రష్యాతో యుద్ధం చేస్తున్నది. కానీ రష్యాను పూర్తిగా ఉక్రెయిన్ ఓడించలేకపోయింది, రష్యా ఉక్రెయిన్ ఓడించలేకపోయింది. అంటే ఈరోజు యుద్ధాలే కనుక జరిగితే ఒక దేశం ఎక్కువగా నష్టపోవచ్చు, ఒక దేశం తక్కువగా నష్టపోవచ్చు. కానీ విన్ సిచ్యువేషన్లో యుద్ధం ముగిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు అంటే దాదాపుగా లాస్ట్ ఒక 10 months బ్యాక్ జరిగిన యుద్ధంలో ఏం జరిగిందంటే, ఇరాన్ మీద అట్లాగే అమెరికా ప్లస్ ఇజ్రాయెల్ 2 దాడి చేశాయి. కానీ సంపూర్ణ విజయం రాలే కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాయి. అప్పుడు ఇరాన్ అమెరికా ఓటమిగా ప్రకటించింది, అమెరికా ఓడిపోయిందని చెప్పింది. ఇప్పుడు కూడా ఈ యుద్ధంలో ఇరాన్ ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది, అధ్యక్షుడినే కోల్పోయింది. కానీ అమెరికా ఇజ్రాయెల్ కూడా ఆ స్థాయిలో కాకుండా కూడా వాళ్ళు నష్టపోయడానికి అవకాశం ఉంది. కొన్ని యుద్ధం నష్టాన్ని దారితీసి ఇప్పటికీ అమెరికా కొన్ని వేల కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయి ఉంది. ఈరోజు అంతర్గతంగా అక్కడ సుప్రీంకోర్టు ట్రంప్ మీద చీవాట్లు పెట్టడం కానీ, పవర్ని కొంత రిస్ట్రిక్ట్ చేయడం కానీ, ఆ సైకలాజికల్ కండిషన్స్ బయటపడడం కోసం ఇరాన్ మీద దాడికి అమెరికా పాల్పడింది.